గురుగారు మామూలు సమయాల్లోనే శివాన్ని తలుచుకుంటే చాలు సంతసించిపోతాడు. అలాంటిది ఆయనకి ఇష్టమైన ఈ మహాశివరాత్రి రోజున మరి ఆయన్ని తలుచుకుంటూ ఎలాంటి జపాది నామాలు చేయాలి? పరమేశ్వరుడికి సంబంధించిన ఏ నామమైనా చేయొచ్చమ్మా. పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఏ స్తోత్రమైన మహానుభావులు చెప్పినటువంటి ఏ స్తోత్రమైన శంకరాచార్యులు వారు ఎన్ని చెప్పారమ్మా? శివుడి గురించి ఎన్ని స్తోత్రాలు చెప్పారు? ఆయన్ని దక్షిణామూర్తిగా కొలుస్తావా, లేదు ఆయన్ని తిరోధానమూర్తిగా కొలుస్తావా, లేదు ఆయన్ని సంహారమూర్తిగా కొలుస్తావా, లేదు ఆయన్ని ఏ రూపంలో నువ్వు కొలవాలనుకుంటున్నావు? ఒక లయకారకుడిగా కలుద్దామనుకుంటున్నావా, లేదు గజాసురాధుల్ని చంపినటువంటి రూపంలో రాక్షస సంహారం చేసిందా, లేదు దేవతలకు అనుగ్రహించి వరమిచ్చే రూపంలో కొలుద్దామనుకుంటున్నావా, లేదు ఆయన విషాన్ని మొత్తాన్ని ఆ ఒక్కసారిగా నేరేడు పండు తీసుకున్నట్టుగా తీసుకొని గొంతులో పెట్టుకున్నటువంటి ఘట్టాన్ని తలుచుకుంటావా? నీకేం కావాలంటే అది తలుచుకో. వాటన్నిటికీ నామాలున్నాయి, స్తోత్రాలున్నాయి, రూపాలున్నాయి. కానీ వాణ్ణే తలుచుకో. ఎలా తలుచుకుంటావో నీ ఇష్టం. ఏ స్తోత్రం నీ నోటికి వస్తే అది, ఏది పరమేశ్వరుడి గురించిన విభూతి కథ నీకు తెలుసో ఆ కథని తలుచుకో. తలుచుకోకుండా ఉండకు. అదే చేస్తూ ఒక్కరోజు జీవితంలో గడపవయ్యా అని మనందరికీ కూడా ఆయన సందేశం ఇస్తున్నారు. కాబట్టి ఈ నామము, ఈ స్తోత్రము అనక్కర్లా. ఏది నీ నోటికి తిరిగి శుద్ధంగా పలుకుతుందో, ఏది నీకు కష్టం లేకుండా భగవంతుడికి సమీపానికి తీసుకెళ్తుందో ఆ నామాన్ని తీసుకొని ఆ నామముతో పరమేశ్వర అర్చన చేయవయ్యా. కాబట్టి ఆ నామంతో అభిషేకం చేయొచ్చు, అర్చన చేయొచ్చు, ఆ నామాన్ని జపం చేయొచ్చు, ఆ నామాన్ని స్తోత్రం కింద చేయొచ్చు, ఆ నామాన్నే తన జీవం కింద భావించవచ్చు. హరనామం సామాన్యమైనటువంటిది కాదు. హరయే నమః అని అరుస్తూ ఉంటారు. హర అంటే రామాయణంలో హకారాత్మక మొత్తం హనుమంతుడు, రా అనేటటువంటిది మొత్తం రామచంద్రమూర్తి. ఏ మనస్సు సర్వవ్యాపకమందు పరమాత్మయందు ఐక్యమై ఉంటుందో వాడే హర. హరయే నమః. అలాంటి వాడు ఎవడైనా నమస్కార యోగ్యుడే అని మనస్సుకి చిహ్నము ఆంజనేయుడిగా, ఆత్మకి చిహ్నము రామచంద్రమూర్తిగా, ఈ ఆత్మ మనస్సుల యొక్క అనుసంధానమై ఏకీకృతం కావడమే పరమేశ్వరుడి యొక్క పరమ దివ్య రూప అవతార రహస్యము. కాబట్టి అలాంటి ఆ అద్భుతమైనటువంటి ఆత్మస్థితికి ప్రతివాడు చేరాలి అంటే స్తోత్రాలు వాడికి ఏమొస్తే అవి చేసుకోవచ్చు.